ఉన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ పోతే మళ్ళీ మీకు తెలుసు ఆల్రెడీ రాష్ట్రం గత 3 నెలల నుంచి డిఫ్లేషన్ లో ఉంది. రాష్ట్రంలో ఆదాయం పడిపోయింది, ప్రజల దగ్గర డబ్బులు లేవు. మళ్ళీ వాళ్ళందరినీ కూడా మనం ప్రైవేట్ హాస్పిటల్ పంపించే పరిస్థితి రాకూడదు అధ్యక్ష. దయచేసి వెంటనే గవర్నమెంట్ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష, ఈ అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష. Telangana Allopathic Private Medical Care Establishments Act of 2002 ను రిపీల్ చేస్తూ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ఆఫ్ 2010 సెంట్రల్ యాక్ట్ 23 ఆఫ్ 2010 దీన్ని అమలు చేస్తున్న మంత్రి గారికి దాన్ని ఆ పాత 2002 యాక్ట్ ను రిపీల్ చేస్తూ ఈ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ను తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయడానికి ఈ అమెండ్మెంట్ తీసుకొస్తే బిల్లు రిపీల్ చేయడానికి ఏదైతే చట్టం తీసుకొస్తున్నారో మంత్రి గారికి మద్దతు తెలుపుతూ 1-2 అంశాలు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ వలన చాలా అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి సార్. వైద్య సంస్థలు డాక్టర్ల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్న దాఖలాలు కూడా మనం చూస్తున్నాం. ప్రైవేటు వైద్య సంస్థలు కానివ్వండి, ప్రభుత్వ వైద్య సంస్థలు కానివ్వండి, వీటిని మాత్రం మనం సహించాల్సిన అవసరం లేదు. చాలా మంది పేషెంట్స్ ని టెర్మినల్ స్టేజ్లో తీసుకువచ్చి పేషెంట్కి ఏమన్నా అయితే అక్కడున్న డాక్టర్లని, అక్కడున్న వ్యవస్థలో ఉన్న భాగస్వాములని, అక్కడ స్టేక్ హోల్డర్స్ అందరినీ నిందించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతోంది. కాబట్టి దీన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. ఐ రిక్వెస్ట్ ద హానరబుల్ మినిస్టర్ టు ఇంప్లిమెంట్ దిస్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ యాక్ట్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అధ్యక్ష. అట్లనే ఇవాళ మొన్న రీసెంట్గా ఒక వారం రోజుల క్రితం కాగజ్నగర్లోని సిహెచ్సి కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి వెళ్తే అక్కడ క్లాస్ 4 ఎంప్లాయీస్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారో, అటెండర్స్, చిన్న చిన్న స్కావెంజర్స్, స్వీపర్స్, వాళ్ళకి ఒక 6 నుంచి 8 నెలలుగా జీతాలు ఇవ్వట్లేదు అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ వాళ్ళు. మేము అడిగితే వాళ్ళు ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము అక్కడ కమిషనర్ గారు, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ గారు అక్కడికి రావడంతో వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఇంతవరకు వారి మీద యాక్షన్ లేదు అధ్యక్ష. కాబట్టి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా, ఎందుకంటే వాళ్ళు 10-12 వేల రూపాయలతోటే వాళ్ళ జీవనం సాగించాలి, చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ ఏదైతే ఎండ్ ఆఫ్ ద మంత్ ఆర్ ఫస్ట్ వీక్ ఆఫ్ ద నెక్స్ట్ మంత్ వాళ్ళకందరికీ జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. స్పీకర్ సార్, గౌరవ శాసనసభ్యులు సంజయ్ గారు, డాక్టర్ సంజయ్ గారు, హరీష్ గారు, జనరల్గా ఆరోగ్య శాఖలో ఉన్న సమస్యలు, ప్రత్యేకంగా ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన సమ్మె, ప్రైవేట్ హాస్పిటల్లో సేవలు నిలిపివేయడము, దాన్ని తక్షణమే ప్రారంభించాలని చెప్పి పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పేసి వారొకటి ప్రభుత్వానికి తెలియజేశారు అధ్యక్ష. ప్రైవేట్ హాస్పిటల్స్ ఆర్గనైజేషన్ తోటి చర్చలు జరిపాము, వారికి అష్యూరెన్స్ ఇచ్చాము. పేమెంట్ అనేది పెంచి ప్రతి నెల ఒక 6 నుంచి 7 ఇన్స్టాల్మెంట్లో ఈ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ చేయాలని చెప్పి వారితోటి మాట్లాడాము అధ్యక్ష, చర్చించాము. మళ్ళీ ఈరోజు ఒకసారి చర్చించి ఈ అంశానికి క్లోజ్ చేస్తామనే విషయాన్ని తమ ద్వారా గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ ప్రధానంగా మన హెల్త్ శాఖలో మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, రెండోది హెచ్ఆర్. ఇది చాలా ప్రధానమైనది అధ్యక్ష. అంచెలంచెలుగా ఇన్ఫ్రాని కన్సాలిడేట్ చేసుకుంటూ హెచ్ఆర్ని ఫిల్అప్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం అధ్యక్ష. ఉదాహరణకు వారు చెప్పారు 100 పడకల హాస్పిటల్ కోరుట్ల, అది కంప్లీట్ కాలే. కంప్లీట్ అయినా మాకు హెచ్ఆర్ లోపం ఉందని చెప్పేసి తెలియజేశారు అధ్యక్ష. దాన్ని కూడా వెరీ షార్ట్లీ విల్ టేక్ ఏ కాల్ అని ఇట్, అది ఐ ప్రామిస్డ్ యూ గౌరవ సభ్యులకు అధ్యక్ష. అదే రకంగా ఈ పేమెంట్స్ అనేటి క్లాస్ 4 ఎంప్లాయీస్కి పేమెంట్స్ అనేటి పెండింగ్లో ఉన్నాయి. మా కమిషనర్ కూడా విజిట్ చేశారు, దాన్ని కూడా
చాలా మటుకు వీఆర్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ వాట్ ఎవర్ కమిట్మెంట్ ఈస్ దేర్. దానితో సహా ఎక్కడైతే జీతభత్యాలే కానీ, కంటిన్యూసీ వర్కర్స్కే కానీ, కాంట్రాక్ట్ వర్కర్స్కే కానీ, రెగ్యులర్ ఎంప్లాయీస్కే కానీ అందరూ కూడా సమయానికి పేమెంట్ చేసే దిశగా కృషి ఉంది అధ్యక్ష. కానీ ఈ శాఖకు సంబంధించి ప్రధానంగా రాబోయే 6 మాసాల్లో సంవత్సరంలో మెడికల్ ఎడ్యుకేషనే కానీ, వైద్య విధాన పరిషతే కానీ, జీజీహెచ్ఏ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్సే కానీ ఇవన్నిటి కూడా ఒక మార్క్లో ఇన్ఫ్రా ఉండాలి, దానికి అనుగుణంగా హెచ్ఆర్ ఉండాలి. ఈరోజు డ్రగ్స్ ఇష్యూ అనేది రిజాల్వ్ అయింది అధ్యక్ష. ఇక్కడ కూడా చాలా మంది డ్రగ్స్ లేవనే కాడ కంప్లైంట్ లేదు. కానీ మనం ఎంత చేసినా ఈ శాఖతో ఒకటి ఏముందంటే వీఆర్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద కామన్ మ్యాన్. మనం చేసుకుంటూ పోవాలి. సరే కొన్ని జాగాలలో లోపాలు ఉంటాయి, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అట్ ద సేమ్ టైం మనం ఆ సేవ ఈ శాఖని కన్సాలిడేట్ చేసుకుంటూ స్ట్రెంథన్ చేసుకుంటూ ముందు పోవాలి అధ్యక్ష. గౌరవ సభ్యులు తీసుకొచ్చిన ఈ అంశాలను కూడా త్వరగా పరిష్కరించే దిశగా మా కృషి ఉంటున్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. Now the discussion is over. The question is that the Telangana Allopathic Private Medical Care Establishment Registration and Regularization Repeal Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the classes to vote. There are no amendments to Class 2, Class 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for Class 2, Class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. Class 2, Class 1 enacting formula and long title do stand part of the bill. Now I shall request the Minister for Health and Medical to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. Ayes have it. The motion is carried and the bill is passed. Now I request the Minister for Legislative Affairs on behalf of the Chief Minister for the Panchayat Raj to move the motion. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister and the Minister for Panchayat Raj, I beg to move the sub-rule 4 of Rule 90 and 97, 98 and second proviso to 99 of Rules of Procedure and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to 1. Telangana Municipalities Second Amendment Bill 2025. 2. The Telangana Panchayat Raj Second Amendment Bill 2025 listed in the supplementary agenda for today, the 31st August 2025 for its introduction, consideration and passing. Motion moved. The question is that the sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and stand proviso to 99 of Rules of Procedures and Conduct of Business in Telangana Legislative Assembly may be suspended under Rule 358 of the said rules for the time being in its application to. The Telangana Municipalities Second Amendment Bill 2025, the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 listed the supplementary agenda for today, the 31st August 2025 for its introduction, consideration and passing. Those who are for the motion, please say ayes. Those who are against,
please say no. Ayes have it, ayes have it. The motion is carried and sub-rule 4 of Rule 90 and Rules 97, 98 and second proviso to 99 are suspended for the time being in its application for the aforesaid bills. Now I request the Minister for Legislative on behalf of Chief Minister to move the motion for leave to introduce the Telangana Municipalities Second Amendment Bill 2025. Honorable Speaker, sir, on behalf of Honorable Chief Minister, I beg to move for the leave to introduce the Telangana Municipality Second Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Municipalities Second Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Legislative Affairs to move the motion for taking into consideration of the Telangana Municipalities Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Municipality Second Amendment Bill 2025. Motion moved. Now discussion is consideration of the bill. అధ్యక్ష, ప్రధానమైన ఉద్దేశం మరి ఆర్డినెన్స్ కు సంబంధించి ఈరోజు బిల్ రూపంలో వస్తా ఉన్న సందర్భంలో సంగారెడ్డి జిల్లాలోని ఇస్నాపూర్ పురపాలికలో 2 గ్రామాలను కలిపి దాని అధికార పరిధిని విస్తరింపజేయడానికి మరియు ఇంద్రేశం మరియు జిన్నారంలను కొత్త పురపాలికలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ నుంచి ప్రతిపాదనలు వచ్చాయి అధ్యక్ష. ఈ విషయం గురించి అవసరమైన రిమార్కుల గురించి మరి సంబంధిత పురపాలక కమిషనరు మరియు డైరెక్టర్ గారు ఆ జిల్లా కలెక్టర్ గారికి తెలియజేసి వారి దగ్గర నుంచి కూడా ఆ ఇందిరేషన్కు సంబంధించి అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఇస్నాపూర్ మున్సిపాలిటీకి సంబంధించి ఏర్పాటు చేయడానికి కార్యాచరణ మొదలుపెట్టాం అధ్యక్ష. ఇస్నాపూరు పురపాలిక అదేవిధంగా జిన్నారం మరియు ఇంద్రేశం పురపాలికల చుట్టూ ప్రాంతాలు వేగంగా పట్టణీకరణ చెందుతా ఉన్న సందర్భంలో జిల్లా కలెక్టర్ గారు కూడా మరి ప్రస్తావన చేయటం, మున్సిపాలిటీస్గా మరి దీన్ని అప్గ్రేడ్ చేయాలని వారి దగ్గర నుంచి ప్రతిపాదనలు రావడం, రుద్రారం మరియు లగ్దారం గ్రామాలకు ఇస్నాపూర్ మున్సిపాలిటీ సమీపంలో ఉన్నాయని, గణనీయమైన జనాభాతో వేగవంతంగా అభివృద్ధి చెందుతుంది కనబడతా ఉంది. జాతీయ రహదారికి సంబంధించి రహదారి 65 మరియు మరి అనుసంధానం చేసే ఇస్నాపూర్ ఒక బలమైన ఆర్థిక బంధాన్ని కలిగి ఉందని మరి అక్కడున్న కలెక్టర్ గారు కూడా ప్రతిపాదన చేయటం, ఇస్నాపూరు సమీపంలో గల రుద్రారం మరియు లగ్దారం గ్రామ పంచాయతీలకు సంబంధించి వాణిజ్య కార్యకలాపాలను కూడా మరియు నివాస గృహాలు కూడా పెరిగి ఇస్నాపూర్ మున్సిపాలిటీలో విలీనం చేయమని అక్కడున్న ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని మరి కలెక్టర్ గారు ప్రతిపాదన చేయడం జరిగింది అధ్యక్ష. జిన్నారం, కోడకంచి, ఊట్ల, శివనగర్, సోలపల్లి, నల్తూర్, రాళ్లకట్వ, అమ్దూర్, జంగంపేట, మంగంపేట గ్రామ పంచాయతీలను విలీనం చేయటం ద్వారా జిన్నారం అని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయడానికి కూడా మరి ప్రతిపాదన చేయటం, 2011 జనాభా లెక్క ప్రకారం ఈ గ్రామాల్లో 15,252 మంది జనాభాతో పట్టణ లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక దీన్ని మున్సిపాలిటీ చేయాలని ఆలోచన చేస్తా ఉన్న సందర్భం. అదేవిధంగా ఇంద్రేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ జనాభా తగ్గింది. రెండ్లగడ్డలో చిన్న కంజర్ల, ఐనోలు మరియు పెద్ద కంజర్ల గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రేశం అను కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటకు ప్రతిపాదించడం జరిగింది అధ్యక్ష. ఈ కొత్త మున్సిపాలిటీ 2011 జనాభా లెక్క ప్రకారం 10,173 జనాభాతో రహదారితో అనుసంధానం కలిగి ఉండటం, భవిష్యత్తులో కూడా
పట్టణ కేంద్రాలకు సంబంధించి వృద్ధి చెందడానికి పెద్ద ఎత్తున ప్రాస్పెక్ట్స్ ఉండటం, ఇంద్రేశం మరియు జిన్నారం వీటిని కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తూ అదేవిధంగా అభివృద్ధి చెందగల ప్రాంతాలన్నింటిని కూడా దీంట్లో మరి మెర్జ్ చేసి సేవలు అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధిని చేపట్టాలని ఆలోచన చేసి ముందుకెళ్తా ఉన్నారు అధ్యక్ష. హైదరాబాద్ పురపాలక పరిపాలన కమిషనర్ మరియు డైరెక్టర్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ మరియు మేజిస్ట్రేట్ సంగారెడ్డి జిల్లాలతో జిన్నారం మరియు ఇంద్రేశం అనే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయటం, ఇస్నాపూర్ మున్సిపాలిటీ అధికార పరిధిని పెంచి ఈ ప్రాంతాలను సూచించే మ్యాప్ల నిర్ణయం నమూనాలో సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. ఈరోజు ఈ ప్రతిపాదనలు మరియు స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఈ రెండు మున్సిపాలిటీని ఏర్పాటు చేస్తూ విస్తీర్ణం పెంచుతూ మరి నిర్ణయం చేయటం జరిగింది అధ్యక్ష. దాని పరంగా మరి అప్పుడు రాష్ట్ర శాసనసభకు సంబంధించి మనము ఈ ఇస్నాపూర్ పురపాలిక, రుద్రారం మరియు లగ్దారం గ్రామ పంచాయతీలు చేర్పుట విషయం నిర్ణయం వెంటనే అమలు పరిచేలని నిర్ణయం చేసిన సందర్భంలో ఆనాడు రాష్ట్ర శాసన మండలి అప్పుడు సమావేశంలో లేనందున, వాయిదా పడినందున వెంటనే చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడమని నిర్ణయించిన తెలంగాణ గవర్నర్ భారత రాజ్యాంగంలోని 213 ఆర్టికల్ క్రింద ఇవ్వబడ్డ అధికారం దృష్టిలో పెట్టుకొని ఈ రోజు తెలంగాణ గెజిట్లో ప్రచురణ చేయడానికి మరి బిల్ రూపేణా రేపు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి తద్వారా మరి బిల్లుకు సంబంధించిన అంశాల విషయంలో ఈరోజు శాసనసభ గౌరవ సభ్యుల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఇది ఆల్రెడీ డిస్కషన్ చాలా సందర్భాల్లో జరిగినాయి. ఇది చాలా సింపుల్ బిల్ అధ్యక్ష. ఈ బిల్లుకు సంబంధించి నేను గౌరవ సభ్యులందరినీ కోరుతా ఉన్నా అధ్యక్ష. మరి వారందరూ కూడా దీంట్లో మరి ఏకాభిప్రాయంతో ఉంటారని మా ఆలోచన. మరి పెద్ద హృదయంతో చర్చ లేకుండానే ఇది, ఎందుకంటే కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు దానికి సంబంధించి కూడా వారు మరి ఇయ్యాలని కోరుతా ఉన్నాను. భట్టి గారేమో ఆ బిల్లులు ఎట్లా ఇస్తలేడు, ఈ బిల్లుల మీద మాట్లాడిస్తే. సార్ స్పీకర్ సార్, గౌరవ శాసనసభ వ్యవహారాల మంత్రి గారు ముఖ్యమంత్రి గారి తరఫున వారు కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేస్తూ కొన్ని మున్సిపాలిటీల్లో గ్రామ పంచాయతీలను చేర్చుతూ ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలో నిర్ణయాన్ని గతంలో ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ ను ఈ సభ ఆమోదానికి తీసుకురావడం జరిగింది. సో ఆ బిల్లును పూర్తిగా మేము సమర్థిస్తా ఉన్నాం, ఆ బిల్లుకు సపోర్ట్ చేస్తా ఉన్నాం. అయితే నేను మంత్రి గారిని అడగాల్సింది, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఈ శాఖ ఉంది. 22 నెలలైంది ఈ ప్రభుత్వం వచ్చి. పరిస్థితి ఏంటంటే ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, మున్సిపాలిటీలను ఎంత మేరకు అభివృద్ధి చేశాము, అసలు మున్సిపాలిటీలకు ఏమైనా నిధులు ఇస్తున్నారా లేదా. ఈ రోజు మున్సిపాలిటీల పరిస్థితి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ చాలా మంది ఎమ్మెల్యేలు మున్సిపాలిటీలు ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. నేను నా సిద్దిపేట దగ్గర కూడా మున్సిపాలిటీ ఉంది, దాదాపు 1,20,000 ఓట్లు ఉంటాయి అధ్యక్ష. పరిస్థితి ఏంటంటే ఫాగింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితి వచ్చింది అధ్యక్ష. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెల నెల పట్టణ ప్రగతి కింద ప్రతి నెల కూడా మున్సిపాలిటీలకు డబ్బులు ఇచ్చేవాళ్ళం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి నిధులు ₹1 కూడా ఇవ్వడం లేదు. ఎన్నికలు జరగలేదని అటు ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రావడం లేదు. పైగా ఎల్ఆర్ఎస్ గతంలో మీరే మా మీద ఆరోపణలు చేశారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల నుండి డబ్బులు వసూలు చేస్తా ఉంది, రక్త మాంసాలు పిలుస్తా ఉన్నారు. కాంగ్రెస్ వస్తే ఉచితంగా ఎల్ఆర్ఎస్ చేస్తాం, ఫ్రీగా చేస్తాం. ఆ రోజేమో నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అన్నారు. కానీ ఇవాళ మాత్రం బరాబర్ పైసలు కట్టాల్సిందే అని ప్రజల దగ్గర వసూలు చేశారు. మరి ఇప్పుడు అదే ప్రజలు రేపేమంటారు, నో ఎల్ఆర్ఎస్ నో కాంగ్రెస్ అనే పరిస్థితి కూడా వస్తుంది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఎల్ఆర్ఎస్ గురించి ఎందుకు తెచ్చానంటే, ఆ రోజు మా ప్రభుత్వం ఉన్నప్పుడే ఎల్ఆర్ఎస్ జీవో తెచ్చాం. ఆ జీవోలో చాలా స్పష్టంగా ఏం చెప్పినామంటే సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది, సర్టెన్ అమౌంట్ ఆఫ్ మనీ ఆ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అభివృద్ధి కోసం కేటాయించడం జరుగుతుంది. మరి ఎల్ఆర్ఎస్ మీద వచ్చిన డబ్బులు ఎన్ని, దాన్ని ఎప్పట్లోగా మున్సిపాలిటీలకు అందిస్తారు, ఆయా పట్టణాభివృద్ధి సంస్థలకు అందిస్తారో దయచేసి మంత్రి గారు చెప్పాలని నేను కోరుతా ఉన్నా. వచ్చిన డబ్బెంత,
వాటిని మున్సిపాలిటీలకు పట్టణ అభివృద్ధి సంస్థలకు ఎప్పటిలోకి ఇస్తారు? ఎందుకంటే ఒకవైపు మీరు పట్టణ ప్రగతి బంద్ చేసిండ్రు, ఫైనాన్స్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం బంద్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నయా పైసా మున్సిపాలిటీలకు ఇవ్వడం లేదు. ₹1 లేకుండా మున్సిపాలిటీలు ఎలా కొనసాగాలి? కనీసం ప్రజలు కట్టిన డబ్బు, మా పట్టణం అభివృద్ధి చెందుతుందని ప్రజలు కట్టిన డబ్బు ఆయా మున్సిపాలిటీలకు చట్టంలోనే ఉంది, ఆనాడిచ్చిన జీవోలోనే ఉంది. దాన్ని ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టంగా ఈ సభకు చెప్పాలని నేను శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను. మీకు కూడా మంత్రి మున్సిపాలిటీ ఉంది, మీకు కూడా డబ్బులు వస్తాయి. అసలు ఇస్తారా ఇవ్వరా? ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా ఆ మున్సిపాలిటీలో ఎన్ని రిజిస్ట్రేషన్లు అయినా దాంట్లో కొంత పర్సెంటేజ్ ఆ పట్టణాభివృద్ధి సంస్థకి ఇవ్వాలి. అది బంద్ చేసిండ్రు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బు ఇయ్యరు, ఎల్ఆర్ఎస్ ఇయ్యరు, తర్వాత పట్టణ ప్రగతి ఇవ్వరు. ఏం మరి మున్సిపాలిటీలు ఎట్లా నడవాలి అధ్యక్ష? మేము ఇన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేసినాము, కొత్త మున్సిపాలిటీలు పెట్టినామని చెప్పడం కాదు కదా. ఆ మున్సిపాలిటీల పరిస్థితి ఏంది? ఇవాళ మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమిషనర్లు చాలా చోట్ల లేరు, శానిటరీ ఇన్స్పెక్టర్లు లేరు, అదేవిధంగా మున్సిపాలిటీల్లో ఇంజనీర్లు లేరు. అంతా అయోమయం, మీకు స్టాఫ్ లేదు, ప్లానింగ్ లేదు, ఏర్పాటు చేసుకుంటూ పోతా ఉన్నారు. కొత్త మున్సిపాలిటీలు ఎన్ని ఏర్పాటు చేస్తుందో దానికి అనుగుణంగా ఇంజనీర్లను, శానిటరీ ఇన్స్పెక్టర్లను, కమిషనర్లను, సిబ్బంది నియామక ప్రక్రియ కూడా చేపట్టండి. పోస్టులు కూడా శాంక్షన్ చేయండి. ఇవాళ నా దగ్గర 3 శానిటరీ ఇన్స్పెక్టర్లు ఉండాలి నా టౌన్లో, ఒక్క సింగిల్ శానిటరీ ఇన్స్పెక్టర్ లేడు. 3కు 3 ఖాళీ. అంటే మీరు ఈ రకంగా ఉంటే ఎట్లా? మీరు ఇంకా కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తున్నారు, మరి దానికి అనుగుణంగా ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయా? పోస్టులు శాంక్షన్ చేస్తున్నారా? ఆ ప్రక్రియ కూడా చేపట్టాలని చెప్పి నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతా ఉన్నా. అధ్యక్ష, ఇంకో విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తేవాలనుకుంటున్నా. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీరు ఎందుకంటే సంగారెడ్డి జిల్లా గురించి చెప్పారు కనుక చెప్తున్నా. ఆ సంగారెడ్డి జిల్లాకు కేసీఆర్ గారు ఇదే మీరు చెప్పిన పటాన్చెరు నియోజకవర్గానికి, సంగారెడ్డి నియోజకవర్గానికి, జహీరాబాద్ నియోజకవర్గానికి 50 కోట్లు ఎస్డిఎఫ్ నిధులు మంజూరు చేశారు. బాధ కలిగే రాష్ట్రంలో చాలా మున్సిపాలిటీలకు ఇచ్చారు. మా సవితకి చెప్తుంది, మీ ప్రభుత్వం రాగానే ఆ డబ్బులన్నీ రద్దు చేసినారు. ఆ రద్దు కూడా ఎట్లుందంటే పక్కనే మా దామోదరన్ ఉంటాడు, దానికి కూడా అందోల్ మున్సిపాలిటీకి కేసీఆర్ గారు ఎస్డిఎఫ్ ఇచ్చారు. అందోల్ది మాత్రం ఉంచుకున్నారు, పని చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన పటాన్చెరు, సంగారెడ్డి, జైరాబాద్ రద్దు చేసి పడేసింది. ఇది ఏం పద్ధతి? అంటే ప్రభుత్వం అనేది ఇట్ ఈస్ ఫర్ ఆల్. బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నారు కనుక మీ ఎస్డిఎఫ్ రద్దు, ఆందోళన కాంగ్రెస్ ఎమ్మెల్యే మంత్రి ఉన్నాడు కనుక బీఆర్ఎస్ అక్కడ ఎస్డిఎఫ్ డబ్బు ఉంటది అంటే పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు జైరాబాద్ ప్రజలైనా, సంగారెడ్డి ప్రజలైనా, పటాన్చెరు ప్రజలైనా వాళ్ళు తెలంగాణ ప్రజలే కదా, వాళ్ళు పన్నులు కడుతున్నారు కదా, వాళ్ళకి ఎందుకు రద్దు చేశారు? దయచేసి ఈ 3 నియోజకవర్గాలే కాదు, రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వం ఎస్డిఎఫ్ లో నిధులు ఇచ్చిందో ఆ పనులు చేపట్టాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇకపోతే టీయూఎఫ్ఐడిసిలో కూడా చాలా నిధులు శాంక్షన్ చేశారు. సరే, దానికి మీరు బడ్జెట్ అరేంజ్మెంట్ చేసుకోండి. కొత్తగా బ్యాంక్ నుంచి తెస్తారా, బడ్జెట్ నుంచి ఇస్తారా, ప్లాన్ చేయండి. కానీ టీయూఎఫ్ఐడిసి కూడా క్యాన్సిల్ చేసినారు. ఇవాళ ఎక్కడెక్కడైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్నారో, మా జిల్లాదే చెప్తున్నాను, అందోల్లో మంత్రి గారు ఉంటే టీయూఎఫ్ఐడిసి మా గవర్నమెంట్ శాంక్షన్ చేసిన పనులు అవుతున్నాయి. పక్కన జైరాబాద్ బంధు, సంగారెడ్డి బంధు, సదాశివపేట బంధు, పటాన్చెరు బంధు, దుబ్బాక బంధు. రాష్ట్రంలో మా బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీయూఎఫ్ఐడిసి బంద్ చేశారు. మా పొన్నమన్న దగ్గర కూడా నడుస్తుంది టీయూఎఫ్ఐడిసి. అదే మా సిద్దిపేట జిల్లాల సిద్దిపేట బంధు, దుబ్బాక బంధు, గజ్వేల్ బంధు, చేర్యాల బంధు. ఒక్క పొన్నమన్న దగ్గర మాత్రం టీయూఎఫ్ఐడిసి నడుస్తుంది. ఎందుకు? అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఇది కరెక్ట్ కాదు. సో దయచేసి మా సబ్మిషన్ మీతోని ఎల్ఆర్ఎస్ డబ్బులు విడుదల చేయండి, అదేవిధంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డబ్బులు విడుదల చేయండి, పట్టణ ప్రగతి డబ్బులు విడుదల చేయండి. ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పాటు చేశామన్నది ముఖ్యం కాదు, ఆ మున్సిపాలిటీల్లో అభివృద్ధి జరుగుతుందా, మున్సిపాలిటీల్లో సిబ్బంది ఉన్నారా అనే విషయాన్ని కూడా మీరు గమనంలోకి తీసుకోవాలని, స్పష్టంగా ఎల్ఆర్ఎస్ డబ్బులు ఎప్పుడు ఇస్తారు, మరి అదేవిధంగా టీయూఎఫ్ఐడిసి, ఎస్డిఎఫ్ పనులు గత ప్రభుత్వం మంజూరు చేసిన కొనసాగించాలని మీ ద్వారా వారిని కోరుతున్నాను అధ్యక్ష. సార్, ప్రతి సందర్భంలో కూడా హరీష్ రావు గారు సార్ బిల్లు ఒకటి ఉంటే వారు వేరే విషయాలు మాట్లాడతారు సార్. ప్రజలను, సభను ప్రక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తారు వారికి ఉన్న అనుభవం ద్వారా. ఈ రోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, అన్ని విషయాల విషయంలో ఒకటి మొదటి నుంచి అభివృద్ధి, మరి సిద్దిపేటలో ఫాగింగ్ కి సంబంధించి, ఎల్ఆర్ఎస్ కి సంబంధించి, ఎస్డిఎఫ్ కి సంబంధించి, టీయూఎఫ్ఐడిసికి సంబంధించిన
అన్ని అంశాలు లేవనెత్తారు అధ్యక్ష. నేను ఇంతపూర్వకం కూడా చెప్పాను, ఇది ఒక షార్ట్ నోటీస్ ద్వారా రండి, అవకాశం ఇచ్చినప్పుడు రండి, మాట్లాడదాం, చర్చకు సిద్ధం. మేము ఈరోజు మున్సిపాలిటీస్ కార్పొరేషన్ కు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎక్కడా కూడా నిధుల పరంగా ఇబ్బంది లేకుండా కనీస అవసరాలు తీర్చే ఓ కార్యాచరణ తీసుకొని ఆనాడు మీరు ఇచ్చిపోయారు. ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉండెనో దాన్ని సరిచేసే కార్యక్రమంలో కార్యాచరణలో ఉండుకుంటూ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఈ రోజు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మీరు కలెక్టరేట్స్ ని 33 జిల్లాలకు సంబంధించిన కొత్త కార్యాలయాలని కలెక్టరేట్స్ సంబంధించి ఏదో చెప్పేసినాక అక్కడ సిబ్బంది లేరు, డబ్బులు ఇవ్వలే, కాంట్రాక్టర్లకు డబ్బులు కూడా ఇవ్వలేదు సార్. కలెక్టరేట్లు అట్లా కట్టేసి వదిలేసిండ్రు. మేము మా లెగసీ, మీ లెగసీ మేము తీసుకోవాల్సి వస్తుంది, తీసుకున్నాము, డబ్బులు కట్టేసినాం. సిబ్బంది ఈరోజు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ గ్రూప్ 4 నియామకాలను కూడా పూర్తి స్థాయిలో ఈరోజు దాదాపు 65 పైచలకు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసి కొత్త ఉద్యోగాలు ఇచ్చి నింపుతా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్తా ఉన్నట్టు ఈరోజు శానిటరీ ఇన్స్పెక్టర్ మేము సానుకూలంగా తీసుకుంటాం. ఇప్పుడు ఎక్కడెక్కడైతే శానిటరీ ఇన్స్పెక్టర్ లేరో అక్కడ అన్నిటిని కూడా సమాచారాన్ని తీసుకుంటాం. వారు చెప్తా ఉన్నారు శానిటరీ ఇన్స్పెక్టర్స్ పనిచేయటం లేదు సిద్దిపేటలో అని. సమాచారాన్ని తీసుకుంటాం. లేరు, అవసరం ఉన్న చోట తప్పకుండా ఇచ్చే కార్యాచరణ ఉన్నాం కనుక, మేము చేస్తా ఉన్నాం కనుక వారు అడుగుతా ఉన్నారు. వారి ప్రభుత్వంలోని వారు చేయలేదు, వాళ్ళ ప్రభుత్వం చేయలేదు కనుక వారికి పెట్టలేకపోయినారు. సో ఈ రోజు కూడా చెప్తా ఉన్నాం, ఎస్డిఎఫ్ టీయూఎఫ్ఐడిసికి సంబంధించి ఎక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ అని లేదు అధ్యక్ష. వాళ్ళలాగా ఈరోజు ఎక్కడైతే అవసరాల నిమిత్తంలో సైంటిఫిక్ గా పనులు ఇక్కడ అవసరం ఉండేదంటే ఆ రోజు ఇష్టారాజ్యంగా అడ్డగోలుగా వారి శాసనసభ్యులు ఇచ్చిన దగ్గరే పెట్టుకోయే కార్యక్రమం చేసిండ్రు, కార్యాచరణ తీసుకున్నారు. మేము అట్లా చేయలే. సైంటిఫిక్ గా ఈ ఫలానా నియోజకవర్గంలో ఆందోళన నియోజకవర్గం గత 10 సంవత్సరాలుగా అక్కడ మున్సిపల్ నిధులు ఇవ్వలేదంటే తిరిగి అక్కడ నిధులు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంటుంది. అక్కడ ఆ విధమైన కార్యాచరణ సైంటిఫిక్ గా ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. నేను గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఈ మున్సిపాలిటీకి సంబంధించి ఈరోజు అభివృద్ధికి సంబంధించిన అంశం విషయంలో ప్రతి మున్సిపాలిటీస్, ప్రతి కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అక్కడ త్రాగునీరు, సాగునీరు, సీవరేజ్ సిస్టమ్, త్రాగునీరు, సీవరేజ్ సిస్టమ్, అక్కడ ఆ ప్రజలకు సంబంధించిన కనీస అవసరాలను తీర్చడానికి వారు ప్రణాళిక లేకుండా, ఒక సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా కొత్త మున్సిపాలిటీస్ ఆనోడు మరి ప్రకటన చేసి ఇప్పటి వరకు కూడా ఏ గ్రామ పంచాయతీలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా ఉండే దుస్థితిలో ఉన్నాయి. అవన్నిటిని కూడా మంచి అభివృద్ధి పథకంలో తీసుకెళ్లే ప్రయత్నంలో ముందుకెళ్తాం తప్ప ఏది కూడా చేయలేం. ఈ బిల్లుకు సంబంధించి ఈరోజు సంగారెడ్డి జిల్లాకు సంబంధించి మరి కొత్త మున్సిపాలిటీకి సంబంధించిన అంశం విషయంలో కొన్ని గ్రామాలను కలుపుతూ పరిధిని పెంచే కార్యక్రమంలో మీరేం సలహా సూచనలు కూడా ఇవ్వలేదు. దాని విషయంలో మిగతా అంశాల విషయంలో చెప్పడం జరిగింది. మరి వారికి ఇచ్చిన అవకాశాన్ని వారు 10 నిమిషాలు మాట్లాడి చెప్పారు, ఉపయోగించుకోలేదు అధ్యక్ష. సభా సమయాన్ని వృధా చేయకుండా ఈ బిల్లును ఆమోదం చేయాల్సిందిగా గౌరవ సభ్యులను మరి మీ ద్వారా కోరుతా ఉన్నాను. పాల్వాయి హరీష్ సార్ ఇట్లా సార్ అది లేదు సార్, లేదు, అయిపోయింది సార్. పాల్వాయి హరీష్ మున్సిపాలిటీలకు సంబంధించిన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా I take strong objection to the Honorable Minister's statement, sir. గ్రామ పంచాయతీల్లో ఎన్ఆర్జీఎస్ నిధులతో కొంత సీసీ రోడ్లు డ్రైన్లు అవుతున్నాయి. అవి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఇవాళ మున్సిపాలిటీలు అయితే పూర్తిగా కునారిల్లుతున్నాయి. మా కాగజ్నగర్ మున్సిపాలిటీ తీసుకుందాం, 22 నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మా కాగజ్నగర్ మున్సిపాలిటీకి 22 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇది ఘంటాపదంగా నేను ప్రూవ్ చేయగలుగుతా.
ఎందుకంటే మున్సిపల్ శానిటేషన్ వర్కర్స్ కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇవాళ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఉంది అధ్యక్ష. నిధుల లేమితోటి పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. డ్రైన్స్ రోడ్స్ ఏమన్నా పాడైతే రిపేర్ చేసే పరిస్థితి కూడా లేదు. మా దగ్గర వివక్ష ఏ రకంగా ఉందంటే, ఇప్పుడే మాజీ మంత్రి గారు చెప్పినట్టు మేము కూడా ప్రతిపక్ష సభ్యులం కాబట్టి టీయూఎఫ్ఐడిసి నిధులు గతంలో మంజూరు చేసినాయి, అవి క్యాన్సిల్ చేసేసారు. నాట్ టేకెన్ అప్ అని అంటే పనులు మొదలు పెట్టలేదని. అట్లనే ఎస్డిఎఫ్ నిధులు ఇవన్నీ పాత వర్క్స్ ఏమో టేకప్ చేయలేదు, కొత్తగా మాకు ఒక రూపాయి ఇవ్వలేదు. ఇక మున్సిపాలిటీలలో ఏం అభివృద్ధి జరుగుతుందండి? మొత్తం చెత్త కూపంగా లాగా మారిపోయి చెత్త బుట్టల్లాగా మారిపోయినాయి అధ్యక్ష. కాబట్టి దయచేసి మున్సిపాలిటీల మీద ఏదైతే నిధులు వెచ్చించాల్సిన అవసరం ఉన్నదో ఆ నిధులు సక్రమంగా వినియోగం అయ్యే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నా అధ్యక్ష. The question is that the Telangana Municipalities Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried. The bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 and 3. Class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 2 and 3, class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 and 3, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Legislative Affairs move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request the Minister for Panchayat Raj to move the motion for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Minister. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Motion moved. The question is that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be introduced. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. Now I request the Minister for Panchayat Raj to move the motion for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Panchayat Raj Second Amendment Bill 2025. Motion moved. Now discussion on consideration of the bill. అధ్యక్ష, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ, అదేవిధంగా ఇంద్రదేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు కోసం 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ జారీ చేయడం కోసం దారితీసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా అక్కడి నుంచి పబ్లిక్ యొక్క డిమాండ్ బట్టి మరి ఈరోజు ఈ యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడం జరుగుతూ ఉంది అధ్యక్ష. రుద్రారం, లక్డారం అనే 2 గ్రామాలను చేర్చడం ద్వారా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిని విస్తరించడానికి సంగారెడ్డి జిల్లాలో 18 వార్డులతో ఇంద్రదేశం, బాచుగూడెం, రామేశ్వరం, బండ, రెండ్లగడ్డ జనాభా తగ్గింపు మినహా చిన్న కంజర్ల, ఐనవోలు, పెద్ద కంజర్ల అనే 6 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా ఇంద్రదేశం మున్సిపాలిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. 20 వార్డులతో జిన్నారం, కొడకంచి, ఓట్ల, శివనగర్, సోలక్పల్లి, నల్తూరు, రాళ్లకట్వ, ఆమ్డోర్,
జంగంపేట, మంగంపేట అనే 10 గ్రామ పంచాయతీలను విలీనం చేయడం ద్వారా జిన్నారం మున్సిపాలిటీని ఏర్పాటు చేయాలనేటువంటి ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి అధ్యక్ష. తదుపరి ఆర్డినెన్స్ కు 10/7/2025న మంత్రి మండలి తీర్మానం చేసి నెంబర్ 33/2025 అజెండా అంశం 3 ద్వారా మంత్రి మండలి ఆమోదం తెలిపింది అధ్యక్ష. ఆ సమయంలో రాష్ట్ర శాసన మండలి సమావేశంలో లేనందున సభను వేసినందున ఈ విషయంలో అత్యవసరం ఉన్నందున సదరు నిర్ణయాన్ని వెనువెంటనే అమల్లోకి తేవాలని నిర్ణయించడమైంది అధ్యక్ష. అందువల్ల 2025 తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ ఆర్డినెన్స్ ను 2025లోని 1 ఆర్డినెన్స్ 2025 జూలై 17న గవర్నర్ గారు జారీ చేసిన దానిని 2025 జూలై 17వ తేదీ గల తెలంగాణ గెజెట్ అసాధారణ సంచికలో ప్రచురించడం జరిగింది అధ్యక్ష. మున్సిపాలిటీ నుంచి కొన్ని గ్రామ పంచాయతీలకు అట్లనే కొన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయి మున్సిపాలిటీలోకి మార్పులు చేయడం కోసం ఈ ఆర్డినెన్స్ ను తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. సార్ అధ్యక్ష ధన్యవాదాలు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారు కొన్ని గ్రామ పంచాయతీల్ని మున్సిపాలిటీలో విలీనం చేయడానికి ప్రతిపాదిస్తూ బిల్లు పెట్టినారు. దాన్ని సమర్థిస్తున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ గ్రామ పంచాయతీల పరిస్థితి అధ్యక్ష, ఇది మనందరికి సంబంధించిన విషయం, నా ఒక్కడిది కాదు, నా ఒక్క పార్టీది కాదు, రాష్ట్రం అంతటా కూడా సంబంధించిన విషయం. ఇది నేనేదో విమర్శ కోసం చెప్తలేను అధ్యక్ష. ఉన్న వాస్తవ పరిస్థితులు ప్రభుత్వం దృష్టికి తెచ్చి ఆ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి జరగటానికి దోహదం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను కొన్ని విషయాలు తమరి ద్వారా మంత్రి గారి దృష్టికి తీసుకురాదలుచుకున్న అధ్యక్ష. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పల్లె ప్రగతి అనే కార్యక్రమం ఒకటి తీసుకున్నాం అధ్యక్ష, అందరికి తెలుసు. అయితే దేశంలోనే మొట్టమొదటిసారిగా కేసీఆర్ గారు గ్రామాల అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అప్పటి మటుకు సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఏదైతే గ్రామ పంచాయతీలకు నిధులు వస్తుండేనో ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది, జీతాలకు చిన్న చిన్న పనులకు సరిపోతున్నది. సార్ అధ్యక్ష, ఆ నిధులు గ్రామ పంచాయతీల మెయింటెనెన్స్కే సరిపోతున్నది, అభివృద్ధికి నిధులు సరిపోవట్లేదన్న ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ద్వారా ఎంతైతే నిధులు వస్తున్నాయో గ్రామ పంచాయతీకి దానికి ఈక్వల్ అమౌంట్ కేసీఆర్ గారు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సమకూర్చినారు అధ్యక్ష. సో దాంతో ఇది ఏదో నేను ఒక్కరిని చెప్తా కాదు అధ్యక్ష, గ్రామాల్లో అప్పుడు అభివృద్ధి జరిగింది అధ్యక్ష, బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. కానీ గత 20 నెలలుగా అధ్యక్ష, 20 నెలలుగా గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగకపోవడం మూలంగా, గ్రామ పంచాయతీ కార్యవర్గం లేకపోవడం మూలంగా సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి నిధులు రావట్లేదు అధ్యక్ష. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు సరిగా రావట్లేదు అధ్యక్ష. దీనివల్ల ఇవాళ గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి కుంటుపడిపోవడమే కాదు, ఇవాళ ఎటువంటి పరిస్థితి ఉన్నదంటే అధ్యక్ష, ఆ రోజు కేసీఆర్ గారు గ్రామ పంచాయతీల్లో చెత్తను తీయటానికి ట్రాక్టర్లు సమకూర్చినారు. సార్ చెప్పనియండి సార్ ఏం సార్ ఇది, నేను ఏమంటున్నా సార్, నేనేమన్నా పొద్దున్న లేస్తే గతంలో పనిచేసిన సర్పంచులు మంగళసూత్రాలు అమ్ముకున్నామని వారు ప్రతిపాదించిన పనులు చేసి ఎక్కడ బిల్లులు ఇవ్వలేదనేటువంటి ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నటువంటి వారవస్థ. నేను చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మీరు చెప్తున్నారు మేము అది చేసినాం పేమెంట్ మాత్రం చేయలేదు కదా,
చాలా ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఇవాళ వీలైనంత వరకు గ్రామాల్లో స్వయంగా పనులు జరిపే ప్రయత్నం చేస్తూ ఉంది. నేను ఈ సందర్భంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా వాళ్ళు చేసిందైనా ఏదైనా పాపం పాత సర్పంచులకు సంబంధించిన బిల్లులు కూడా ఇవ్వాలని మేము కూడా కోరుతున్నాం అధ్యక్ష. దానిలో ఏం ఇష్యూ లేదు. కానీ వాళ్ళు చేసింది ఏ విధంగా ఉంది నిర్వాహకం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. మేము ఇది చేసాం అంటే నేను ఇప్పుడు ఊపర్ శర్వాణి అందరు పరిశాని అన్నారు కదా, ఆ ఊపర్ శర్వాణి అందరు పరిశాని లెక్క సర్పంచులే పాపం మన ఒక గ్రామం పోతే సర్పంచ్ దీక్ష చేసే ప్రయత్నం చేస్తా ఉండే పాపం బిల్లు రాలేదు, తాళాలు వేసి పెట్టుకున్నారు కొన్ని కట్టినాటికి. వీళ్ళ పరిస్థితి ఆ విధమైనటువంటి పరిస్థితి అని చెప్పడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. అధ్యక్ష, సార్ దీంట్లో దాస్తే దాగేదేం లేదు సార్. దీంట్లో దాస్తే దాగేదేం లేదు. కేవలం పల్లె ప్రగతి ద్వారా ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే స్టేట్ గవర్నమెంట్ నుంచి మ్యాచింగ్ గ్రాంట్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంతైతే డబ్బు వస్తుందో అంత డబ్బు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం మూలంగా ఆ రోజు గ్రామాల్లో అభివృద్ధి జరిగింది. కాబట్టి 30% అవార్డులు గ్రామ పంచాయతీలకు జాతీయ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన అవార్డులు సార్, మేం కాదు. 30% అవార్డులు మన రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు వచ్చినాయి సార్. సార్ ఇది మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్, మీరు వెరిఫై చేసుకోవచ్చు సార్. లెట్ మీ కంక్లూడ్ సార్, లెట్ మీ కంక్లూడ్. గిదానికి ఎంతగానం ఎందుకు సార్ అంతమంది మాట్లాడి నా మీద పడాల్సిన అవసరం ఏమున్నది సార్? నేను ఏం తప్పు మాట్లాడుతున్నా సార్? సార్ నేను మాట్లాడేది సార్ ఆ రోజు మేమున్నంత మట్టుకు స్టేట్ గవర్నమెంట్ నుంచి ఇవ్వాల్సిన డబ్బులు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి ఉన్నాం సార్. తర్వాత కాన్సిక్వెంట్ గా వర్క్స్ జరిగినప్పుడు బిల్స్ రేజ్ అవుతాయి సార్. ఈ 20 నెలల కాలంలో బిల్స్ రాకపోవడం వల్ల సర్పంచ్లకు ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అట్లాగే సార్ ఇవాళ ఈ రోజు పరిస్థితి సార్ కంక్లూడ్ చేస్తా. ఈ రోజు పరిస్థితి సార్ ఇవాళ ట్రాక్టర్ కు డీజిల్ పోయడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్ గ్రామ పంచాయతీల్లో. సార్ అక్కడ లైట్లు పోతే కొత్త లైట్లు పెట్టడానికి కూడా ఇబ్బంది ఉన్నది సార్. పంచాయత్ సెక్రటరీలు పాపం వాళ్ళు సొంతంగా వాళ్ళు తప్పక గ్రామంలో వాళ్ళ మీద ప్రెషర్ ఉంటుంది కాబట్టి, ఎందుకంటే సర్పంచులు లేరు, గ్రామ పంచాయత్ సెక్రటరీని అడుగుతారు కాబట్టి వాళ్ళు సొంతంగా డబ్బులు పెట్టుకొని ఇబ్బందులు పడే పరిస్థితి వల్ల ఉన్నది సార్. కాబట్టి నేను ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను మీ ద్వారా, దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎట్లయితే మేమున్నప్పుడు ఎట్లయితే సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్కి ఎంతైతే డబ్బు ఇచ్చి అంత ఈక్వల్ డబ్బు ఇచ్చినామో ఆ డబ్బుని ఇవ్వండి. ఇచ్చిండ్రా లేదా మీరు వెరిఫై చేసుకోండి, మీకే తెలుస్తుంది. ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను. గ్రామాల అభివృద్ధిని కుంటుపడకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఈ బిల్లుని నేను సమర్థిస్తా ఉన్నాను. స్పీకర్ సార్, మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలని కలుపుతున్నప్పుడు ఆయా గ్రామ పంచాయతీ ప్రజలకు ఏమనిపిస్తుందంటే, చాలా గ్రామ పంచాయతీ ఉన్న స్థితి కన్నా మున్సిపాలిటీలో కలిసిన తర్వాత మెరుగైనటువంటి సౌకర్యాలన్నీ కూడా వస్తాయని ప్రజలు సహజంగా భావిస్తారు. గ్రామ పంచాయతీలుగా ఉన్నప్పుడు అప్పుడు ఎంఆర్ఆర్ఈజీస్ ద్వారా అక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతుండే. మా ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కూడా నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నా. ఆనుకొని ఒక అనుకుంటా అనే విలేజ్ ఉంటుండే సార్. దాదాపు అక్కడ 95% లేబర్లు ఉంటుండే. వాళ్ళకి తెలియదు మున్సిపాలిటీలో కలుపుతున్నాం మీ ఊరినంటే సంతోషపడి మీకు రోడ్లు వస్తాయి, నాళీలు వస్తాయి, మున్సిపాలిటీ చూస్తారు కదా, అందమైనటువంటి బీటీ రోడ్లు ఉంటాయంటే సార్ అంతా మంచి జరుగుతాయి కదా, మాకేం అభ్యంతరం లేదనే విధంగా అక్కడ గ్రామ పంచాయతీ తీర్మానం చేశారు. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలో కలిసిన తర్వాత ఆ నరకం అనేది ఎట్లుంటుందో వాళ్ళకు తెలియలేదు, చూడలేవరు. కానీ ఇప్పుడు మేము నరకం అనుభవిస్తున్నామని మొన్న వరదలు వచ్చినప్పుడు మేము అక్కడికి వెళ్తే, మేము గ్రామ పంచాయతీలో ఉన్నప్పుడు బాగుంటుంది, మాకు ఉపాధి హామీ కూలీవాయే చేద్దామంటే పని దొరుకుతలేదు, మిగతా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు వస్తలేదు. అందుకు మీ ద్వారా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఉపాధి హామీ ద్వారా ఏ కూలీలైతే అక్కడ ఉపాధి చేసుకొని బతుకుతున్నానో వాళ్లకు మీరు ప్రత్యామ్నాయంగా ఒక కార్యక్రమాన్ని కూడా ఆలోచించాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కొత్త ప్రభాకర్ రెడ్డి. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీ కానీ చాలా విషయాలు మాట్లాడినరు మా గౌరవ శాసనసభ్యులు. నా విన్నపం ఏముందంటే సార్, నిన్న మొన్న చాలా ఫ్లడ్స్ వచ్చినాయి. గ్రామ పంచాయతీలల్లో చాలా రోడ్లు డ్యామేజ్ అయినాయి, మున్సిపాలిటీలో కూడా డ్యామేజ్ అయినాయి. పంచాయతీరాజ్ సంబంధించింది రోడ్లు కూడా కనెక్టివిటీ మొత్తం కట్ అయిపోయినాయి సార్. ఇప్పుడు మేము కలెక్టర్లకు వాళ్లకు విన్నవించుకుంటే మా దగ్గర ఫండ్స్ లేవని చెప్పి మరి చెప్పడం జరుగుతున్నది.
మరి టెంపరీగా మరి నిన్న మొన్న డ్యామేజ్ అయినాయి, మరి ఏ ఫండ్స్లోకి వెళ్ళి పెడతారు, ఎట్లా పెడతారు అనేది మరి ప్రశ్నార్థకంగా ఉన్నది. దయచేసి చాలా గ్రామాలలో డ్యామేజ్ అయినాయి సార్. మున్సిపాలిటీతో పాటు గ్రామ పంచాయతీల రోడ్లు, మళ్ళీ అదేవిధంగా పంచాయతీ రోడ్లు, R&B రోడ్లు పూర్తిగా మరి మా దగ్గర 4-5 మండలాల డ్యామేజ్ అయినాయి సార్. టెంపరీగా వాటిని కల్వర్ట్లు కానీ వీటిని మరి ఎలక్ట్రికల్ పోల్స్ కూడా డ్యామేజ్ అయినాయి సార్. వీటిని ఏ విధంగా చేస్తారనేది మరి మాకు అర్థం కావట్లేదు. ఎక్కడ పోయినా కానీ ప్రతి గ్రామంలో ఇదే సమస్య ఉన్నది. ఎవరిని అడిగినా కానీ ఏ డిపార్ట్మెంట్ అడిగినా మాకు ఫండ్స్ రాలేదంటుండ్రు. ఎలక్ట్రిసిటీ బోర్డు కడితే మాకు డబ్బులు లేవు సార్ కరెంట్ పోల్స్ నిలబెట్టడానికి అంటుండ్రు. పంచాయతీ రోడ్డుకు సంబంధించిన వారికి అధికారులకు ఫోన్ చేస్తే ఇంకా మాకు డబ్బులు శాంక్షన్ రాలేదు, మరి అప్పటిదాకా వెయిట్ చేయాలంటుండ్రు. మరి రోడ్లు అయితే మొత్తం కొన్ని గ్రామాలకు కనెక్టివిటీ బంద్ అయిపోయి చాలా ఇబ్బందుల పాలవుతున్నారు సార్. అట్లీస్ట్ టెంపరీ పర్మనెంట్ కాకుండా కానీ టెంపరీ మీరు శాంక్షన్ ఇచ్చే వరకన్నా మరి కొన్ని అధికారులకు చెప్పి మరి మినిమం అమౌంట్ అన్నా కొన్ని మట్టితోటన్నా కానీ పూడ్చడానికి కొన్ని శాంక్షన్ ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మరి కన్సర్న్ మంత్రులకు నేను విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. Now discussion is over. The question is that the Telangana Panchayat Raj Second Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clause 2 and 3, clause 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the clause 2 and 3, clause 1 enacting formula, long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 and 3, clause 1 enacting formula